పృథు చక్రవర్తి చాలా చాలా మంచి పనులన్నీ చేశాడు. తన లైఫ్లో 100 సార్లు అశ్వమేధ యాగం చేద్దామని డిసైడ్ అయ్యాడు. అలా అనుకున్న తర్వాత 99 సార్లు అశ్వమేధ యాగాన్ని చాలా ఈజీగా చేస్తాడు. కానీ 100సారి చేద్దాం అన్నప్పుడే చాలా ఇష్యూస్ వచ్చాయి. ఇంద్రుడికి జలసీ పెరిగిపోయింది. మొత్తం అశ్వాలన్నీ అలా ఉన్నప్పుడు మాయా రూపంలో వచ్చి ఇంద్రుడు ఒక అశ్వాన్ని దొంగలించాడు. ఇంద్రుడు ఆ దివ్యాశ్వాన్ని తీసుకెళ్లిపోవడం అత్రిముని ఒక్కరు చూసి పృథు చక్రవర్తి కొడుకు చెప్పారు. తను వెంటనే ఇంద్రుడిని ఫాలో అయ్యి పరిగెట్టుకుంటూ వెళ్లి ఇంద్రుడికి ఎదురుగా నిలబడ్డాడు. అలా నిలబడేసరికి ఇంద్రుడు మాయమైపోయాడు. ఇతను ఆ గుర్రాన్ని సేఫ్ గా తిరిగి తెచ్చాడు. ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది. రెండోసారి ఇంద్రుడు మొత్తం చీకటిని సృష్టించి బంగారు తాళ్లతో కట్టిన ఒక గుర్రాన్ని మళ్ళీ ఎత్తుకెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్లి ఇంద్రుడిని ఎదిరించి ఇంద్రుడు అంతర్ధానం అయిపోగానే మళ్ళీ ఆ గుర్రాన్ని తిరిగి తీసుకొచ్చాడు. ఈ విషయం పృథు చక్రవర్తికి తెలిసింది. ఇలా కాదు, ఇంద్రుడిని చంపేద్దామని చెప్పి తన ధనస్సుని తీసుకున్నాడు. వెంటనే ఋషులందరూ ఆయన ఆపేశారు. ఎందుకంటే ఋషులు ఒక ప్లాన్ వేశారు. మనం ఇలా ఇంద్రుడిని చంపడం కరెక్ట్ కాదు. మన యాగం పూర్తి అయిన తర్వాత ఇంద్రుడి యొక్క భాగాన్ని తీసుకోవడానికి ఇంద్రుడు తప్పనిసరిగా వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత మంత్రాలు చదివి ఇంద్రుడిని అగ్నికి ఆహుతిగా చేద్దాం అని అనుకున్నారు. అలా అనుకొని మంత్రాలని గట్టిగా చదవడం స్టార్ట్ చేశారు. వెంటనే అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చేసి మీరు పగ తీర్చుకోవడం కోసం ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదని చెప్పాడు. అలాగే పృథు చక్రవర్తి వైపు చూసి నువ్వు 99 సార్లు అశ్వమేధ యాగం చేసినందుకు నీకు ఫలితాన్ని ఇస్తున్నాను, ఇంక ఈ 100సారి మాత్రం చేయకు అని ఆపాడు. అదే టైంలో విష్ణుమూర్తి ఇంద్రుడిని తీసుకొచ్చి ఇంద్రుడు నీ క్షమాపణలు చెప్పడానికి వచ్చాడు, ఇతన్ని క్షమించు, ఇంద్రుడు కానీ లేకపోతే ముల్లోకాలు నాశనం అవుతాయి. అప్పుడు ఈ పృథు చక్రవర్తి ఇంద్రుడిని కౌగిలించుకొని క్షమిస్తాడు.